కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఒక డిఎస్సికి సంబంధించింది కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయో ఖాళీలు వాటికి సంబంధించిన అన్ఎంప్లాయీసే కాదు, ప్రైవేటు ఉద్యోగాలకు ఏదైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేరు లేకపోతే టెక్నికల్ ఉద్యోగాల మీద కూడా ఏ జాబులు కొట్టుకోవాలని చెప్పేసి అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో సఫర్ అవుతున్నారు. ఈ మధ్య దాదాపుగా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి డిఎస్సి ఇస్తానని చెప్పి, అది కూడా మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి ప్రతిపక్షంలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రీసెంట్గా క్యాబినెట్ ఆమోదం ఒక 6100 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ 6100 పోస్టులతో పూర్తిగా దగా చేశాడు 10 లక్షల మంది నిరుద్యోగులకు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, సార్ మన బిడ్డలు వేలకు వేల కోచింగ్ సెంటర్లలో ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరు కూడా అధైర్యపడవద్దండి, నేను ముఖ్యమంత్రి అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, అదేవిధంగా ఇతర ఇంజనీరింగ్ పోస్టులను ప్రతిదీ కూడా నేను భర్తీ చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పూర్తిగా మోసం చేశాడు. మాట ఇచ్చి మడమ తిప్పాడు. చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి చెప్పి చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మోసం చేశాడు. సార్ చెప్పి చేయకుండా కాదు, చెప్పింది అసలే చేయడం అనమాట. చెప్పనిది చేస్తాడో చేస్తే తెలియదు, చెప్పింది అయితే అసలే చేయరని అర్థం. రైట్. ఈ డిఎస్సి విషయంలో ఎందుకండి ప్రభుత్వం వెనకడుగు వేశారు సిద్దికి గారు? ఇప్పుడు మెగా డిఎస్సి వేస్తానని నిజంగానే ఆయన చాలా పెద్ద ప్రచారం చేసుకున్నాడు, అప్పుడు మైకులు పగిలిపోయేలాగా. ఎందుకు మెగా డిఎస్సి వేయకుండా వెనక్కి వెళ్ళాడు? సార్ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి తెలియాల్సిన విషయం. సార్ 200 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రపంచ బ్యాంకు దగ్గర లొంగిపోయాడు సార్ ఈ ముఖ్యమంత్రి. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత నీచంగా శవాల మీద ఏదో మరమరాలు చిల్లర ఏరుకునేలాగా 200 కోట్ల రూపాయల కోసం పిల్లల యొక్క భవిష్యత్తును, పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు, ఏదైతే వాళ్ళ బిడ్డల మాదిరిగా లండన్లో పోయి చదువుకునే వాళ్ళ బిడ్డలు కాదు, పేద బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా 200 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంకు లోన్ కోసం అమ్ముడు పోయి బైజూసు తర్వాత టీచర్ లేనటువంటి టీచింగ్ కోసము ఈరోజు డిఎస్సి ఇవ్వకుండా మోసం చేశాడు సార్. 10 లక్షల మంది నిరుద్యోగులకు ఊరించి 5 ఏళ్ల పాటు కాలయాపన చేశాడు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి సార్. ఏంటంటే 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 18,000 టీచర్ పోస్టులను గతంలో విడుదల చేశారు 2 విడతలుగా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అంటూ ఈ పెద్ద మనిషి 4.5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి 6-7,000 టీచర్ పోస్టులు ఇచ్చాడు, గాడిదలు కాస్తున్నాడా అని చెప్పేసి బహిరంగ సభలో చెప్తాడు సార్. అంటే ఆయన ఏమో గాడిదలు కాశాడు, ఈయన ఏమో 5 ఏళ్ల పాటు ఇంకొక 3-4 నెలలు ఎక్స్ట్రా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈయన కంచెన గాడిదలకు ఏమన్నా పళ్ళు దోముతా ఉన్నాడా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని 7,000 పోస్టులు ఒకసారి, 9,000 పైచలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే వాటిని మర్చిపోయి 7,000 ఇచ్చావు, నువ్వు గాడిదలు కాస్తున్నావు అని చెప్పేసి అన్నాడు సార్. మరి నువ్వు ఈరోజు ఏం చేసావు 5 ఏళ్ల పాటు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. నువ్వు నోటిఫికేషన్ లేవు, నేను 200 రూపాయలకు నేను అమ్ముడు పోయాను, 200 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకొని లోన్ కోసం, రుణం కోసం మిమ్మల్ని నేను మోసం చేస్తున్నానని చెప్పేసి నేను భర్తీ చేయనని చెప్పేస్తే ఈరోజు ఏదైతే బిఈడి, టీటీసీ చేసిన ప్రతి ఒక్కరు కూడా బీపీఈడి, మన వ్యాయామం సంబంధించినటువంటి పీఈటీ టీచర్లు సార్, వాళ్ళని అందరినీ కూడా మోసం చేశాడు. ఆ మాట ఎప్పుడో నేను భర్తీ చేయను, ఈ రాష్ట్రంలో నేను 200 కోట్ల రూపాయలకు నేను అమ్ముడు పోయానని చెప్పేసి అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరే పనులు చేసుకునేవాళ్ళు సార్. పూర్తిగా 10 లక్షల మంది నిరుద్యోగులను, డిఎస్సి అభ్యర్థులను 200 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంకు రుణం కోసం అమ్ముడు పోయాడు. జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చినాడు సార్. రేషనలైజేషన్ చేసి స్కూళ్ళన్నీ మెర్జ్ చేసేసి ఉన్నటువంటి పాఠశాలలు సార్, పిల్లలు గ్రామీణ ప్రాంతాలలో
1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు ఎక్కడైనా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళగలరా? అట్లాంటి పిల్లలు చదువుకు దూరం చేశాడు. వాస్తవ పరిస్థితుల్లో రాష్ట్రంలో బయటకు వస్తే అతనికి పర్దాల చాటున తిరిగేది కాదు. వాస్తవంగా బయటకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బయటకు వచ్చి తిరిగితే అర్థమవుతుంది. పేద పిల్లలకు వాళ్ళ బిడ్డకేమో లండన్కు పోయి చదివిస్తాడు, బిడ్డలకు చదువులకు దూరం చేశాడు. ఆయన ఎంత ముఖ్యమంత్రి అయినా పాపం ఆయనకు అన్ని విషయాలు తెలియాలని లేదు కదండి. డిఎస్సి అనే పదం పుట్టిందే చంద్రబాబు నాయుడు హయాంలో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి నుంచి 8 డిఎస్సీలు ఎవ్రీ ఇయర్ డిఎస్సీలు వేసి, నాకు తెలిసి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు, సర్వీసులో ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళందరూ 1998 నుంచి వచ్చిన ఆ డిఎస్సీలలో రిక్రూట్ అయిన వాళ్ళే. ఆల్మోస్ట్ మెజారిటీ భార్యాభర్తలు కూడా, మెజారిటీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, టీచర్స్ టీచర్స్ లో జంటలు, దానికి ఏదో వీళ్ళు వాడతారు.